ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఎయిర్బిఎన్బి బిజినెస్ ఈ బిజినెస్ ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతుంది. ఇదొక ఫారిన్ కల్చర్, కానీ ఇండియాలో కూడా ఇప్పుడు అద్భుతంగా ట్రెండ్ అవుతుంది. ఇది ఏంటి అంటే చాలా మంది కూడాను బయటకు వెళ్ళాలి అనుకుంటారు. సమ్ టూరిస్ట్, టూరిజంకి సంబంధించి ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో అలాంటి వారికి సేమ్ మన హౌస్ లాంటి ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేయడమే అనమాట. అంటే దీని ద్వారా కూడా మీరు డబ్బులు సంపాదించవచ్చు. అయితే ఈ బిజినెస్ని ఎలా చేయాలి, దీనికి సంబంధించి ఎంత పెట్టుబడి అవుతుంది, ఎటువంటి లెసన్స్లు మీరు తీసుకోవాలి, ఎలాంటి ప్లేసెస్లో ఈ బిజినెస్ని మొదలు పెట్టాల్సి ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, ఎంత టర్న్ ఓవర్ వస్తుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఈ విషయాలు అన్నీ కూడా నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బజ్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. ఎయిర్బిఎన్బి బిజినెస్ యాక్చువల్లీ ప్రస్తుతం ట్రెండ్ మారిందనే చెప్పుకోవాలి. అందరూ కూడాను ఒకప్పుడు ట్రావెల్ చేయడానికి, ఈవెన్ ఇప్పుడు కూడాను ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడ స్టే చేయడానికి హోటల్స్లో ఉంటారన్నమాట యూజువల్లీ. కానీ చాలా మంది కూడాను సొంత హౌస్ లాగా, మన ఇంటిలాగా ఉంటే బాగుండు అనే ఒక ఫీల్తో కూడా ఉంటారు. అట్లా మీరుంటున్న హౌసే కావచ్చు, లేదు అనుకున్నట్టయితే ఒక హౌస్ని మీరు రెంట్కి తీసుకోవచ్చు, 1 BHK కావచ్చు, స్టూడియో కావచ్చు, ఏదైనా సపరేట్గా ప్లేస్ తీసుకొని మీరు కన్స్ట్రక్షన్ చేసుకొని దాన్ని మీరు ఎయిర్బిఎన్బి లిస్ట్లో కనుక పెట్టినట్లయితే ఒక హౌస్ రూపంలో విత్ ఆల్ ది ఫర్నిచర్ అండ్ ఆల్. ఏంటంటే గెస్ట్లు ఎవరైతే వస్తూ ఉంటారో ట్రావెల్ చేసి వాళ్ళు వచ్చి డైరెక్ట్గా అందులో ఉంటారనమాట. దీన్నే మనము ఎయిర్బిఎన్బి బిజినెస్ అంటూ ఉంటాము. అట్ ది సేమ్ టైం ఈ బిజినెస్ మంచిగా ట్రెండ్లో ఉంది. అట్ ది సేమ్ టైం మంచి ప్రాఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అయితే ఈ బిజినెస్ని ఎలా మొదలు పెట్టాలి అంటే, మీరు ఒక హిల్ స్టేషన్స్లో కావచ్చు, ఒక టూరిస్ట్ స్పాట్స్లో కావచ్చు, ఫేమస్ ఏరియాస్ లైక్ సిటీస్ కావచ్చు, మైసూర్, హైదరాబాద్, టూరిస్ట్ ఎక్కువ వస్తూ ఉంటారు కదా, అలాంటి ప్లేసెస్లో చూస్ చేసుకోండి. ఏంటి అంటే ఎప్పుడు రెగ్యులర్గా మీకు బిజినెస్ అనేది ఉంటూ ఉంటుంది. అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎంత పెట్టుబడి అవుతుంది, మీకు కనుక సొంత ఫ్లాట్ కనుక, సొంత బిల్డింగ్ కనుక ఉన్నట్లయితే నో ప్రాబ్లం. దీనికి వచ్చేసి తక్కువ ఇన్వెస్ట్మెంట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఒక 20 నుంచి 20 లక్షల రూపాయల వరకు ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదు, మీరు సొంతంగా బిజినెస్ కనుక స్టార్ట్ చేయాలనుకుంటే మీకు మినిమం 1 crore వరకు ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు ల్యాండ్, అట్ ది సేమ్ టైం ల్యాండ్ మీకు ఉన్నట్లయితే దాన్ని కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. దీనికి సంబంధించి మీకు ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీకు కనుక దీనికి సంబంధించి ఆల్రెడీ ఆ ప్లేస్ కనుక ఉన్నట్లయితే దట్ ఏంటి అంటే దాన్ని మీరు కొంచెం నీట్గా తీర్చిదిద్దుకొని, మంచి కలరింగ్ ఇచ్చేసి, వాటికి తర్వాత డిజైన్స్ ఇచ్చేసి నీట్గా తయారు చేసి వాటిని మీరు ఆన్లైన్ లైక్ ఎయిర్బిఎన్బి వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లో మీరు లిస్ట్ చేసుకోవచ్చు. booking.com కావచ్చు, తర్వాత హోటల్ సంబంధించి ఏవైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాటిలో మీరు లిస్ట్ చేసుకోండి. దట్ ఏంటంటే ఇది హోటల్ బిజినెస్ కి సపరేట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఇది జస్ట్ ఒక హౌస్ అండ్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తుంది కాబట్టి దీనికి ఇంకా ప్రైసింగ్ కూడా ఎక్కువే ఉంటుంది. ఆ ప్రైసింగ్ కూడా మీరు లిస్ట్ చేసుకోండి ఇందులో. మీకు ఏదైతే ఎయిర్బిఎన్బి హౌస్ ఉందో అది కావచ్చు, లేదు అనుకున్నట్లయితే ఇప్పుడు ఎలాగో సిటీ అవుట్స్కట్స్ లో కనుక ఉన్నట్లయితే రిసార్ట్స్ కూడా ఇందులో మీరు ఇంక్లూడ్ చేసుకొని ఎయిర్బిఎన్బి ఒక వెబ్సైట్ లో లిస్ట్ చేసుకోండి. అయితే దీనికి సంబంధించి ఎటువంటి లైసెన్సులు కావాల్సి ఉంటుందో చెప్తాను చూడండి. లీగల్ అండ్ సెటప్ ఖచ్చితంగా మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎన్ఓసి సొసైటీ ఆర్ ఓనర్ మీరు కనుక ఎవరి దగ్గర తీసుకున్నట్లయితే రెంట్ కి మీరు కనుక ఆ యొక్క ప్లేస్ ని యూజ్ చేసుకున్నట్లయితే ఇది మీరు ఎన్ఓసి, నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం మీరు కనుక సింగిల్ ఓనరే అయితే కనుక ఖచ్చితంగా సోల్ ప్రొప్రైటర్షిప్ లైసెన్స్ అనేది ఒకటి తీసుకోవాలి. అసలు ప్రాపర్ ఎగ్జాక్ట్ గా మనం బ్రేక్ డౌన్ చేద్దాము. దీనికి వచ్చేసి ఆల్రెడీ ఒక బిల్డింగ్ ఉన్నట్లయితే దాన్ని మీరు ఎలా రీమోడలింగ్ చేసుకోవచ్చు ఏంటో చెప్తా, దానికి ఎంత ఖర్చు అవుతుందో కూడా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్నిషింగ్ ఆఫ్ 1 BHK వచ్చేసి ఈజీగా మీకు 1.5 లక్షల రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఫోటోషూట్ ప్లస్ బ్రాండింగ్ వచ్చేసి 10,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. మంత్లీ రెంట్ వచ్చేసి 10,000 to 13,000 రూపీస్ మీరు కనుక ఎక్కడైనా తీసుకున్నట్లయితే. ఓన్ హౌస్ అయితే నో ప్రాబ్లం. మెయింటెనెన్స్ వచ్చేసి 3,000 రూపీస్ వరకు ఖర్చు అవుతుంది. అట్ ద సేమ్ టైం కమిషన్, ఎయిర్బిఎన్బి కమిషన్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆన్లైన్ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుని అందులో మీ యొక్క ప్రోడక్ట్ ని లిస్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఆ యొక్క వెబ్సైట్ కి మీరు ఒక 3% ఆఫ్ అమౌంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా మీరు డిడక్ట్ చేసుకోవాలి. అయితే ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. airbnb.com అనే వెబ్సైట్ లోకి వెళ్ళి మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఇవ్వండి. బికమ్ ఏ హోస్ట్ అని ఉంటుంది క్లియర్ గా. నేను ఇక్కడ స్క్రీన్ లో చూపిస్తాను చూడండి. airbnb.com ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత బికమ్ ఏ హోస్ట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. అక్కడ మీ యొక్క ప్రాపర్టీ డీటెయిల్స్, అదేవిధంగా ఫొటోస్ అండ్ ప్రైసింగ్ కూడా అక్కడ మీరు లిస్ట్ చేయండి. అండ్ మీరు ఎటువంటి అమ్యూనిటీస్ ఇస్తూ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ వైఫై కావచ్చు, హౌస్ అండ్ అట్మాస్ఫియర్ కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, ఇవంతా కూడా మీరు అందులో లిస్ట్ చేసుకోండి. ఫర్ విల్లాస్ అయితే కనుక 5,000 రూపీస్ నుంచి 25,000 రూపీస్ వరకు ఉంటుంది. మీరు వెబ్సైట్ లో చూడొచ్చు, చాలా అద్భుతంగా ఉంటాయి అనమాట. అట్ ది సేమ్ టైం మంచి
ప్రైస్ కూడా ఉంటుంది వీటికి. అండ్ ప్రమోట్ యువర్ బ్రాండ్. సో దీన్ని మీరు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, వీటన్నిటిని కూడా యూస్ చేసుకుని మంచిగా ప్రమోట్ చేసుకోండి. సో ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు చాలా మంది. ఈ మధ్య కొత్తగా మనం చూస్తున్నట్లయితే చాలా మంది వెళ్ళి వ్లాగ్స్ చేస్తూ, రీల్స్ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటారు. అటువంటి ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్స్ తో మాట్లాడి సో వాటితో మంచిగా మీరు ప్రమోట్ చేసుకోండి. మీరు కనుక మీ బ్రాండ్ ని సపరేట్ గా ఓన్ గా కనుక లాంచ్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరు ఓన్ గా కూడా మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీరు ఎలాగో Booking.com వీటన్నిటిలో కూడా లిస్ట్ చేసుకున్నారు. అట్ ది సేమ్ టైం మీరు కూడా సపరేట్ ఒక వెబ్సైట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్ లో మీ యొక్క ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని కూడా పెట్టుకొని మీరు సపరేట్ గా కూడా రన్ చేసుకోవచ్చు అనమాట. మీరు కనుక లిస్ట్ చేసుకోవాలనుకుంటే మినిమం 3 to 5 ప్రాపర్టీస్ ని మీరు రెడీ చేసి పెట్టుకోండి. సో వాటి పేరు మీద మీరు ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేసుకోండి. సో మీరు వెడ్డింగ్ ప్లానర్ తో కావచ్చు, టూర్ ఆపరేటర్స్ తో మాట్లాడుకొని వారితో మీరు కనుక టైఅప్ అయి ఉన్నట్లయితే సో దట్ ఏంటంటే డైరెక్ట్ గా వెడ్డింగ్ ప్లానర్స్ కి ఎనీ హౌస్ వాళ్ళు ఏంటంటే సో పెళ్ళైన తర్వాత కావచ్చు, తర్వాత వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో వాళ్ళకైతే చాలా మంది క్లయింట్స్ టచ్ లో ఉంటారు కాబట్టి సో దట్ ఏంటంటే వాళ్ళు మీకు బిజినెస్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం టూర్ ఆపరేటర్స్, సో చాలా మంది కూడా టూర్ ఆపరేటర్స్ వచ్చిన తర్వాత హెల్ప్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి వారితో కూడా మీరు టచ్ లో ఉన్నట్లయితే డైరెక్ట్ గా వాళ్ళు మిమ్మల్ని మీ యొక్క ప్రాపర్టీని సజెస్ట్ చేస్తారు. అండ్ కార్పొరేట్ స్టేస్ వీటితో మీరు టైప్ అవ్వండి. అండ్ బోనస్ ఐడియాస్ ఫర్ బ్రాండింగ్. సో ఇంకొంచెం బోనస్ ఐడియాస్ నేను ఇవ్వబోతున్నాను. ఏంటి అంటే ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఇవ్వండి. అట్ ది సేమ్ టైం కొన్ని ఎమ్యూనిటీస్ లైక్ ట్రావెలింగ్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఈ యొక్క ఫెసిలిటీస్ అన్ని కూడా మీరు ఇచ్చినట్లయితే సో దట్ ఏంటంటే కస్టమర్స్ అందరూ కూడాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నెక్స్ట్ టైం రావడానికి కావచ్చు, లేదంటే వేరే వాళ్ళకి రిఫర్ చేయడానికి కూడా ఆస్కారం ఎక్కువ ఉంటుంది. హై పొటెన్షియల్ ఏరియాస్ లైక్ హిల్స్, మౌంటైన్ ఏరియాస్, అరకు అని చెప్పి అంటూ ఉంటాం కదా, ఆ ప్లేసెస్ కావచ్చు. నెక్స్ట్ టూరిస్ట్ ప్లేసెస్ నియర్ ఎయిర్పోర్ట్స్, వర్క్ హబ్స్, టెంపుల్స్. ఎగ్జాంపుల్ వైజాగ్, గోవా, హైదరాబాద్, మనాలి, అరకు, జైపూర్. సో ఇటువంటి ప్లేసెస్ లో కనుక మీరు ఈ యొక్క ఎయిర్బిఎన్బి బిజినెస్ కనుక స్టార్ట్ చేసినట్లయితే సో సొంతంగా మీకు ప్రాపర్టీ ఉంటే హ్యాపీ. లేదు మీరు కనుక ప్రాపర్టీ ఉన్నదాన్ని మీరు రెంట్కి కనుక తీసుకొని దాన్ని నీట్గా డిజైన్ చేసుకొని దాని మీద కనుక మీరు బిజినెస్ చేస్తే నెలకు మీకు ఎంత కాదనుకున్నా 2 లక్షల రూపాయల వరకు ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మంచి డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్, అట్ ది సేమ్ టైం మంచి ప్రాఫిట్స్ కూడా ఇచ్చే బిజినెస్ అనమాట. సో తెలివిగా చేసుకుంటే మీరు బిజినెస్ అనేది సూపర్ గా గ్రో అవుతుంది. సో దట్స్ ఇట్ గైస్. సో మరొక ఇంట్రెస్టింగ్ బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.